వంధ్యత అంటే ఇన్ఫెర్టిలిటీ ఒక్క రోజులో ఏర్పడేది కాదు. చాలా సందర్భాల్లో మనం ప్రతిరోజు చేసే నిర్లక్ష్యం, జీవనశైలి అలవాట్ల వల్ల అది మెల్లగా అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి పురుషులు మరియు మహిళలు ఇద్దరిలోనూ ఫెర్టిలిటీని కాపాడటమే కాకుండా అవసరమైతే తిరిగి పునరుద్ధరించగలదు. ఈ ప్రాసెస్లో మొదటగా మాట్లాడుకోవాల్సింది నిద్ర గురించి. ప్రజనన హార్మోన్లు అంటే రీప్రొడక్టివ్ హార్మోన్స్ తిరిగి సమతుల్యం అయ్యేది నిద్ర సమయంలోనే. ప్రతిరోజు 7 నుంచి 8 గంటలు నాణ్యమైన నిద్ర అవసరం. రాత్రి 11 గంటల్లో పడుకోవాలి. సూర్యాస్తమయం తర్వాత లైట్లను తగ్గించాలి. నిద్రపోవడానికి కనీసం 1 గంట ముందు నుంచి స్క్రీన్లను దూరంగా ఉంచడం చాలా ముఖ్యం. హార్మోన్ల సమతుల్యత కోసం తీసుకోవాల్సిన ఆహారం, ప్రాదేశిక ఆహారం ఎంచుకోవటం ఉత్తమం, అంటే స్టేపుల్ ఫుడ్. బయట ఫుడ్ మ్యాక్సిమం తగ్గించి 90% ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకోవటం. కూరగాయలు, పండ్లు, సంపూర్ణ ధాన్యాలు, మంచి కొవ్వులు, డ్రై ఫ్రూట్స్, గింజలు, తగినంత ప్రోటీన్ ఆహారంలో చేర్చండి. పంచదార, మైదా, జంక్ ఫుడ్, అతిగా ప్రాసెస్డ్ ఆహారాలను తగ్గించండి. ఇవి ఇన్సులిన్ మరియు ప్రజనన హార్మోన్లను అంటే రీప్రొడక్టివ్ హార్మోన్స్ను భంగం చేస్తాయి. నడక, యోగా, సైక్లింగ్, ట్రెక్కింగ్ లేదా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ప్రజనన అవయవాలకు అంటే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్కు రక్త ప్రసరణను మెరుగుపరిచి ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇన్యాక్టివిటీ అండ్ ఎక్స్ట్రీమ్ ఓవర్ ట్రైనింగ్ రెండింటిని నివారించండి. శరీర బరువు, అతి స్థూలకాయమైన అతి బరువు తగ్గటమైన రెండు ఓవులేషన్ మరియు స్పర్మ్ ఉత్పత్తిని భంగం చేస్తాయి. క్రాష్ డేట్స్ కాకుండా స్థిరమైన అలవాట్లపై దృష్టి పెట్టండి. మానసిక ఒత్తిడి, దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి ఫెర్టిలిటీ హార్మోన్లను అణచివేస్తుంది. ధ్యానం చేయటం, ప్రాణాయామం, ప్రార్థన, డైరీ రాయటం లేదా ప్రకృతితో సమయం గడపటం ఇవన్నీ ప్రతిరోజు సాధన చేయండి. స్ట్రెస్ పటాపంచలైపోతుంది. ముఖ్యమైన పోషకాలను సమృద్ధిగా పొందండి. ఐరన్, విటమిన్ డి, విటమిన్ బి12, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, అయోడిన్, యాంటీ ఆక్సిడెంట్లు తగినంతగా ఉండేలా ఆహారం ద్వారా కానీ లేదా వైద్య సలహాలతో సప్లిమెంట్స్ ద్వారా కానీ తప్పకుండా తీసుకోవాలి. ఇంకొకటి, ఫర్టిలిటీని దెబ్బతీసే అలవాట్లకు దూరంగా ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ పొగాకు తాగటం, అధిక మద్యం సేవించడం, మత్తు పదార్థాల వినియోగం, రాత్రి వేళల జీవనశైలి వీటికి స్పష్టంగా నో చెప్పండి. ఇవన్నీ ఫర్టిలిటీకి చాలా హానికరం. చివరిగా మీ శరీరం చెప్పే సంకేతాలను జాగ్రత్తగా గమనించండి. ఇర్రెగ్యులర్ సైకిల్స్, అలసట, లైంగిక ఆసక్తి తగ్గటం లేదా హార్మోన్లకు సంబంధించిన లక్షణాలు ఇవన్నీ ముందస్తు హెచ్చరికలు. వీటిని నిర్లక్ష్యం అస్సలు చేయొద్దు. వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఫర్టిలిటీ అనేది అదృష్టం కాదు, అది మనం ఎంత మంచిగా జీవిస్తున్నామనే దానికి ప్రతిబింబం.